నమస్కారం అండి. మీ పేరు? త్రిమూర్తులండి. సార్, త్రిమూర్తులు గారు, మీ ఊర్లో అత్యంత ఘనంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించిందండి. సుమారుగా ఈ పిఠాపురం మొట్టమొదటిసారిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది. అలాగే పిఠాపురంలో గెలిచిన సుసందర్భంగా పిఠాపురంలో ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ పెట్టాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అందుకు గాను పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించడం జరిగిందండి. ఈ సభకి జయకేతనం అని నామకరణం కూడా చేయటం జరిగిందండి. అలానే సుమారుగా ఒక 5-6 లక్షల మంది ఈ సభకి రావటం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మజ్జిగని, భోజనాలని, పుచ్చకాయలని, వాటర్ ప్యాకెట్లు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహార ప్రకారంగా కానీ వాళ్ళకి అన్ని సదుపాయాలు బాగా సమకూర్చారు. ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా అందరూ కూడా బాగా సహకరించారండి. అలానే పిఠాపురంలో భోజన ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందండి. చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగిందండి. కర్ణాటక, అలాగనే తెలంగాణ, తమిళనాడు, ఇతర దేశాల నుంచి కూడా ఈ సభకి చాలామంది వచ్చి విజయవంతం చేయడం జరిగిందండి. ప్రజెంట్ పాలన ఎలా ఉంది మీ ఊర్లో? పాలనా విధానంలో అయితే చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసిన తర్వాత 10 నెలలు మాత్రమే అయింది. ఈ 10 నెలల కాలంలో పిఠాపురాన్ని 100 పడగల హాస్పిటల్ 38,50,00,000 సుమారుగా గ్రాంట్ చేయడం జరిగిందండి. అలానే 1,20,00,000 రూపాయలతో మన దోళ్ళాస్ అంతా రిపేర్ చేయడం జరిగిందండి. అదే కాకుండా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పడా సంస్థను కూడా పిఠాపురం తీసుకురావడం జరిగింది. మొన్ననే ఆ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. సుమారు 18 మంది కమిటీ సభ్యులు వేసి అధికారులను నియమించారని 18 మంది అధికారులను నియమించారని పవన్ కళ్యాణ్ గారు. పడా సంస్థ కూడా రావడం జరిగింది. అలానే గొల్లపురంలో డంపింగ్ యార్డు శుభ్రం చేస్తానని మాట ఇచ్చారు, అది కూడా చేయడం జరిగిందండి. అలాగే గొల్లపురంలో హై స్కూల్ పిల్లలకి నీటి సదుపాయం లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదండి. అవి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగిందండి. అలానే పిఠాపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ నిధులు ఇటువంటి దారి మళ్ళకుండా 4,800 కోట్లు సుమారుగా అన్ని ఊర్లకి, అన్ని పంచాయతీలకి రోడ్లు కూడా బాగా వేయడం జరిగింది. ఇవాళ చాలామంది మోటార్ ఫీల్డ్ మొత్తం అందరూ కార్లు వాళ్ళు కావచ్చు, లారీల వాళ్ళు కావచ్చు, చాలా ఇటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు రోడ్లు వేయటం వల్ల. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? మరి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే పార్టీని ఓ పక్కన ఆయన పరిపాలన చేసుకుంటూ ఓ పక్కన పార్టీని బలోపేతం చేయడానికి చాలా దోహదపడుతున్నారండి. ఆయన చాలా బాగా కష్టపడుతున్నారండి. అలాగే జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉంటామండి. ఆయన మాకు ఆదర్శమూర్తి. ఆయన మా హృదయంలో ఒక దేవుళ్ళు లాంటి వారిని. థ్యాంక్స్.